రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు శ్రీ కాళీమాత అమ్మవారు పలికిన అమృత వాక్కులను గూర్చి ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు. కోట్ల వత్సరముల నుండి కొలువబడెడు విష్ణురూపుడవీవని వెల్లడించే విదిత వేజండ్లపురమందు వెలుగుచున్న సద్గురువగు శ్రీవరకాళి సార్థకముగా సుప్రసిద్ధమైన వేజండ్లపురములో నిత్య నూతన శోభల్ని పరివ్యాప్తం చేస్తున్న సద్గురువైన శ్రీ కాళీమాత మిక్కిలి సముచితమైన రీతిలో గురుదేవులతో ఈ విధంగా పలికింది. యుగ యుగాలుగా భక్తజనుల చేత నిర్మలమైన మనస్సులతో సేవింపబడుతున్న విష్ణుమూర్తి అంశతో వెలుగొందుతున్నావని గురుదేవుల జన్మ రహస్యాన్ని, వారి భాగ్య విశేషాన్ని శ్రీ వరకాళీమాత తెలియజేసింది. ఇప్పటి గురుదేవుల జీవితాన్ని గూర్చి పరిశీలన చేసుకుంటే జగద్గురువైన శ్రీ వరకాళీమాత వాక్కులు సఫలం అయ్యాయని భావించవచ్చు. వేజండ్లపురంలో శ్రీ వరకాళీమాత ప్రథమ దర్శన భాగ్యం 25/8/1978 శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణమాసం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శ్రీ వరకాళీమాత గురుదేవులకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. ఆ తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం వేజండ్ల భూగర్భ సమాధిలో 19/10/2001 ఆశ్వయుజ మాసం శుక్రవారం అర్ధరాత్రి స్వామివారి దర్శనం కలిగింది. అంటే శ్రీ వరకాళీమాత దర్శన భాగ్యం తరువాత 23 సంవత్సరాల 1 నెల 25 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. శ్రీ వరకాళీమాత దర్శన భాగ్యం తరువాత 28 సంవత్సరాల 1 నెల 8 రోజులకు 2/10/2006 ఆశ్వయుజ మాసం విజయదశమి సోమవారం తెల్లవారుజామున 3:06 తెల్లవారితే మంగళవారం రోజు శ్రీ గాయత్రీమాత, శ్రీ లలితాంబికామాత, శ్రీ భువనేశ్వరి మాతలు దర్శన భాగ్యం ఇచ్చారు అని అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. మరొక సందర్భంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు వేజండ్లలో శ్రీ నారసింహస్వామి వారి ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించిన తీరును ఈ విధంగా తెలియజేశారు. వేలకాంతుల వేజండ్ల వేగముగను నన్ను చూడంగ వచ్చిన నారసింహ, రాగి వృక్షంపు ఛాయలో రమ్యరీతి 3 కన్నుల స్వామి అయి ముచ్చటగను నాకు కనిపించి ఆశీస్సునందజేసి నాదు జన్మ రహస్యము నాకు తెలిపి వీడెనానంద నిలయము విశ్వమూర్తి వినుము వేజండ్ల శ్రీ గురు వేదవాక్కు. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠానికి ఎదురుగా ఉన్న శ్రీ గురు ఆనంద నిలయంలోని
రావి చెట్టు కింద శ్రీ గురుదేవులు యోగం ఆచరిస్తున్నప్పుడు దేదీప్యమైన దివ్య కాంతులతో వేజండ్లపురానికి వేంచేసి మూడో కన్నుతో మనోహరంగా ప్రకాశిస్తూ శ్రీ నారసింహుడు గురుదేవులకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. అపూర్వ రీతిలో గురుదేవుల మీద అవ్యాజమైన అనురాగాన్ని కురిపించి ఆశీస్ సుమాలను అందించాడు. గురుదేవులకు నేత్రోత్సాహాన్ని కలిగిస్తూ ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన విష్ణుమూర్తి రూపమైన విమల నారసింహుడు గురుదేవుల జన్మ రహస్యాన్ని ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప రహస్యాలను తెలియజేసి అదృశ్యమయ్యాడు. 25/8/1978లో శ్రీ వరకాళీమాత ప్రథమ దర్శన భాగ్యం తరువాత 26 సంవత్సరాల 8 నెలల 26 రోజులకు 21/5/2005 నృసింహ జయంతి పర్వదినం స్వస్తిశ్రీ పార్థివనామ సంవత్సరం వైశాఖ మాసం త్రయోదశి శనివారం స్వాతి నక్షత్రం కుంభలగ్నంలో రాత్రి 2:15 శ్రీ నారసింహస్వామివారి ప్రత్యక్ష దర్శన భాగ్యం శ్రీ గురుదేవులకు లభించింది. 24/10/1993లో నిత్యాగ్నిహోత్రం ప్రారంభించిన తరువాత 11 సంవత్సరాల 7 నెలల 17 రోజులకు 21/5/2005 సంవత్సరంలో శ్రీ నారసింహస్వామివారి ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించింది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. మరొక సందర్భంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు వేజండ్లలో 18 సంవత్సరాల నిత్యాగ్నిహోత్రాన్ని గురించి, అమృతమూర్తి అయిన వేజండ్ల శ్రీ వరకాళీమాత తమ పట్ల చూపిన విశేషమైన అనురాగాన్ని గూర్చి ఈ విధంగా తెలియజేశారు. శ్రీ వరకాళీమాత ఆదేశానుసారం నిత్యాగ్నిహోత్రాన్ని ప్రారంభించినది 24/10/1993 ఆశ్వయుజ మాసం విజయదశమి ఆదివారం. నిత్యాగ్నిహోత్రం ప్రారంభించిన తరువాత 7 సంవత్సరాల 11 నెలల 25 రోజులకు 19/10/2001 ఆశ్వయుజ మాసం శుక్రవారం అర్ధరాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగింది. ఆ తదుపరి దర్శనమిచ్చిన మాతలు 2/10/2006 ఆశ్వయుజ మాసం సోమవారం రోజు వరకు నిత్యాగ్నిహోత్రం జరిగింది. 12 సంవత్సరాల 11 నెలల 22 రోజులకు శ్రీ గాయత్రీమాత, శ్రీ లలితాంబికామాత, శ్రీ భువనేశ్వరి మాతలు వేజండ్లపురములో శ్రీ కాళీమాత ఆలయములో శ్రీ గురుదేవులకు ప్రత్యక్ష దర్శన భాగ్యం ఇచ్చారు. వేజండ్లలోని శ్రీ వరకాళీమాత అమృతమూర్తి అని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా రచించారు. నిత్య శుభములనిచ్చు నీలివర్ణపు శ్రీశక్తి, శీఘ్రవరములనిచ్చు కాళి శ్రీనిధులమూర్తి, భావి వర్తమానములు భద్రముగ సాగుటకు వర్తమాన భవిష్యద్రక్ష శ్రీవరకాళి దీక్ష, అమృతవాక్కులనిచ్చు
ఆదిమూర్తి వరకాళి వటవృక్షము కింద శక్తి వర్ధిల్లజేసి దేవి సుప్రభాత నీరాజన సుగంధమంగళములు పరమ రహస్యములు తెల్పు పలుపద్యరత్నాలు వేజండ్లపురములో వెలుగుచున్న విశ్వమాత మందహాసములిచ్చు మధురమౌ గానములు మూలమంత్ర కవచాలు ముక్తినిచ్చు స్తోత్రములు మాలలుగా కుర్పించను మద్గురువు వరకాళి. శ్రీ వేజండ్లపురములో వేంచేసి ఉన్న శ్రీ వరకాళీమాత నిజంగా అమృతమూర్తి. ఆ తల్లిని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ప్రతిష్ఠించిన రోజు నుంచి శ్రీ వరకాళీమాత భక్తులకు శుభాలను అంతకు మించిన అద్భుతాలను చూపిస్తూనే ఉన్నది. శ్రీ కాళీమాత అంటేనే అడుగులు వెనకకు పడే రోజులు మారాయి. ఆ తల్లి నామాన్ని గుండెల నిండా నింపుకొని భక్తులు నిర్భయంగా ఆ తల్లి చెంతకు చేరి హాయిగా సేద తీరుతున్నారు. ఇంతటి మహోన్నతమైన మార్పు రావటానికి కారణం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు. వీరు ఆ తల్లిని తమ గురువుగా భావించి ఎన్నో సంవత్సరాల నుంచి నిత్య హోమాలు చేస్తూ నిరంతరం ఆ తల్లిని ధ్యానిస్తూ తపమాచరించి ఎన్నో యోగ విద్యలను సిద్ధులను పొందారు. సాత్వికమైన నైవేద్యాలను ఆ తల్లికి సమర్పిస్తూ తమ భక్తులకు కూడా అదే విధానం అవలంబింపచేశారు. తల్లి సాత్వికతను శ్రీ గురుదేవుల ద్వారా గుర్తించిన భక్తులు శ్రీ కాళీమాత అంటే భయం పోయి భక్తులు అయ్యారు. ఈ క్రమంలోనే శ్రీ కాళీమాత భక్తులపై కురిపించే కరుణామృతాన్ని రుచి చూశారు. ఒక్కసారి అమృతాన్ని రుచి చూసిన వారెవ్వరూ ఆ మాధుర్యాన్ని మరువలేరు. ఎల్లప్పుడూ అదే కావాలని కోరుకుంటారు. అమృతాన్ని తాగితే అమరత్వం వస్తుంది. ఆ గాలి సోకినంత ఆ ప్రదేశం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా మారుతుంది. జనులు మానసిక శారీరక రుగ్మతల నుంచి తక్షణ విముక్తులు అవుతారు. శాంతి సౌఖ్యాలు వెళ్ళి విరుస్తాయి. ఆ అమృతమే మూర్తీభవించిన తల్లి శ్రీ వరకాళీమాత. ఆ తల్లి అమృత భాండాగారం. ఆ తల్లి యొక్క వైభవాన్ని ఘన చరిత్రను శ్రీ గురుదేవులు ఆ తల్లి వారికి ప్రసాదించిన కవితా విజ్ఞాన శక్తి ద్వారా భక్తులకు తద్వారా లోకానికి పద్య గద్య శ్లోక శీర్షికల ద్వారా తెలియచేస్తున్నారు. ఇందులోని ప్రతి అక్షరం వారి స్వానుభవ సారం నుంచి వెలువడిన అమృత బిందువులే. అమృతమూర్తి అయిన శ్రీ వరకాళీమాత తన చెంతకు చేరి పూర్తి విశ్వాసంతో కొలిచే వారిని ప్రతి క్షణం ప్రతి నిత్యం శుభాల నీడలో పయనింపచేస్తుంది. ఆ తల్లి నీలవర్ణపు ఛాయలో కాంతులు వెదజల్లుతూ మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపు భక్తుల మది చేరగానే సకల వికారాలు బాధలు పాపాలు శమించిపోతాయి. ఆ తల్లి మేని ఛాయ నుండి వెలువడే కాంతి భక్తులకు శాంతిని క్రాంతిని కలిగిస్తుంది. ఆ మేని కాంతి సకల అరిష్టాలను కరిగించి వేస్తుంది. ఆ కాంతి ప్రసరించినంత మేర అంతా సువర్ణమయం అవుతుంది. సుఖ సౌఖ్యాలనే నిధి నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి. భక్తులకు మనసులో ఆలోచనలు కలిగిన మరుక్షణంలోనే ఆ తల్లి వరాల్ని ఇస్తుంది. శ్రీ కాళీమాత అత్యంత శీఘ్రంగా భక్తులకు వరాలను సకల శుభ సంపదలను ప్రసాదిస్తుంది. ఇవన్నీ నమ్మలేని నిజాలు. వీటికి భక్తుల అనుభవాలే సాక్ష్యాలు. అలాగే జరుగుతున్న కాలంలో రాబోయే కాలాల్లో భక్తులను ఎంతో భద్రంగా ఆ తల్లి చూసుకుంటుంది. తనను నమ్మిన వారి రక్షణే ఆ తల్లి ధ్యేయంగా కాపాడుతుంది. అందరి భవిష్యత్తులు శుభప్రదం కావటానికి శ్రీ వరకాళీమాతను ఒక దీక్షలాగా సేవించాలి. అదే భక్తులందరి జీవిత గమ్యం కావాలి.
అలా చేసేవారికి వాక్శుద్ధి లభిస్తుంది. చెడు మాటల జోలికి కావాలన్నా వెళ్ళలేరు. నోటి నుంచి అమృతమయమైన వాక్కులు ఆ తల్లి ఉచ్చరింపచేస్తుంది. ఆ వరవడిలోనే శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఆ తల్లి ప్రసాదించిన శక్తితో వటవృక్షం కింద కూర్చొని లెక్కకు మిక్కిలిగా కవితా సారాన్ని తమ అమృత వాక్కులతో కలగలిపి భక్తజనులకు స్వానుభవ సారంగా అందిస్తున్నారు. వీటిలో శ్రీ గురుదేవులు శ్రీ వరకాళీమాతపై రచించిన సుప్రభాతాలు, నీరాజనాలు మొదలైనవి ఎంతో మంగళకరంగా సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఆధ్యాత్మికతను ఇనుబడింపచేస్తున్నాయి. ఇదంతా వేజండ్ల గ్రామంలో వెలుగొందుతున్న శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి శ్రీ వరకాళీమాత మహావైభవం. ఆ తల్లి అనుగ్రహంతోనే శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ కాళీమాత మూలమంత్రాలను, కవచాలను, ముక్తిని ప్రసాదించే స్తోత్రాలను రచించి అన్నింటినీ ఒకచోట చేర్చి మాలగా కూర్చిన విధంగా చేశారు. భక్తులు వాటిని గ్రహించటం ఎంతో సులువు. వీటిని సులభతరం చేయటానికి శ్రీ కాళీమాత లీలలను, మాహాత్మ్యాలను ఆ తల్లి భక్తులకు ఎంత సులభ సాధ్యురాలో తెలియజేయటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు శ్రీ గురుదేవులు. శ్రమయే దైవం అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు. మరొక సందర్భంలో శ్రీ వరకాళీమాత విశిష్ట శక్తి సంపన్నతను ఒక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓం శ్రీ వరభద్రేశ్వరి ఏకవదన దశభుజే శివోపరి స్థిరమూర్తే మహాశక్తే ఖడ్గగదాసోలస నయనాసి చక్రాయుధ దక్షిణహస్తే శంఖ ధనుర్బాణ చిన్న శిరోరుధిర ఆక్షయపాత్రాసిత్రాణాయుధహస్తే ఆపత్కాలోద్భవావతారమూర్తే సర్వశత్రు సంహారిణీ కాళీ నమోస్తుతే. అధికమైన క్షేమాన్ని సమకూర్చే కాళీమాత ఒక ముఖము 10 చేతులు కలిగి శివునిపై నిలబడిన తల్లి, విశిష్ట శక్తి సంపన్నురాలువై ఖడ్గము, గద, శూలం, కన్ను కలిగిన కత్తి, చక్రాయుధాలను కుడివైపు చేతులలో ధరించిన దేవి, శంఖం, ధనుస్సు, బాణం, ఖండిత శిరస్సు నుంచి పడుతున్న రక్తాన్ని ఎప్పటికప్పుడు ఆవిరి చేసే పాత్రను, శక్తిమంతంగా రక్షించే ఆయుధాలని ఎడమవైపు చేతులలో ధరించిన తల్లి, కష్ట సమయాలలో రక్షించడానికి అప్పటికప్పుడు అవతరించే అమృత స్వరూపిణి, సకల శత్రుభావాలను ఇంకా శత్రువులను అంతమొందించి ఆర్త భక్తులను అనునిత్యం కాపాడే శ్రీ కాళీమాత నీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు.